ఒక ప్రాజెక్ట్ వల్ల ఒక స్టేట్ ఫ్యూచరే మారిపోతుంది. మరి ఇండియా 40,000 కోట్లు పెట్టి గుజరాత్ నుండి ఒమన్ వరకు 2,000 కిలోమీటర్ల పైప్ లైన్ ఎందుకు వేస్తుంది? ఇప్పుడు ఇండియా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. గుజరాత్ నుండి ఒమన్ వరకు సముద్రం కిందల 2,000 కిలోమీటర్ గ్యాస్ పైప్ లైన్ని తయారు చేయడానికి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి 40,000 కోట్లు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు? రీజన్ సింపుల్. ఇండియాకి ప్రతి సంవత్సరం ఎనర్జీ డిమాండ్ బాగా పెరుగుతుంది. మన ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, సిటీస్ అన్నీ న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఎక్కువగా షిప్పింగ్ రూట్స్ ద్వారా వస్తుంది. కానీ షిప్పింగ్ రూట్లో డిలేస్, జియో పొలిటికల్ రిస్క్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే న్యాచురల్ గ్యాస్ డైరెక్ట్గా ఒమన్ నుండి గుజరాత్కి వచ్చేస్తుంది పైప్ లైన్ ద్వారా. సప్లై కంటిన్యూస్గా ఉంటుంది. ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది. లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీస్కి బెనిఫిట్ అవుతుంది. హిస్టరీ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో జాబ్స్ డెవలప్మెంట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కూడా ఆ ఏరియాస్లో బూమ్ అవుతుంది. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు. రోడ్స్, పోర్ట్స్, పైప్ లైన్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, ఫ్యూచర్ రోడ్ మ్యాప్.